గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు పురుడు పోసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత సత్యారెడ్డి తెలుగుసేన పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించి గంటలు గడవక ముందే ఏపీలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంటోంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. జై భారత్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ ఎగ్జిక్యూటివ్ క్లబ్లో సాయంత్రం 7:45 పార్టీని అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పార్టీలో ఎవరెవరు కలిసి వస్తారు, ఈ పార్టీ ద్వారా ప్రస్తుత పార్టీలో ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి నష్టం చేస్తుంది అనే చర్చ మొదలైంది. ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నాయకత్వంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కొంతకాలంగా తాను విశాఖ నుంచే పోటీ చేస్తానని చెప్తున్న లక్ష్మీనారాయణ స్వతంత్రంగా లేదా కొత్త పార్టీ ద్వారా పోటీలో ఉంటానని చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆ పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనే లక్ష్మీనారాయణ పార్టీ ఏర్పాటుపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ కొన్ని ప్రత్యేక కారణాలతో జేడీ ఆ ప్రతిపాదన అప్పట్లో విరమించుకున్నారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే జనసేనను వీడారు. అప్పటి నుంచి విశాఖ కేంద్రంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. ప్లాంట్ కార్మికుల నిరసనల్లో పాల్గొని మద్దతు ప్రకటించారు. కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి జై భారత్ పార్టీని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్థాపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పార్టీలకు భిన్నంగా కొత్త లక్ష్యాలతో పార్టీ ఉంటుందని, అందులో ముఖ్య భూమిక పోషిస్తుందని వివరించారు. అయితే లక్ష్మీనారాయణ ప్రకటించే పార్టీ కారణంగా ఏ పార్టీ ఓటింగ్ పైన ప్రభావం పడుతుంది, ఎవరికి మేలు చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు వెళ్తున్న వేళ ఒక ప్రధాన వర్గానికి చెందిన ఓట్ బ్యాంక్ పవన్ కు మద్దతుగా ఉందని, ఆ ఓటింగ్ తమ వైపు మళ్లుతుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ పార్టీ ప్రకటిస్తే వారు సహకరించే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వైసీపీ, టీడీపీ, జనసేనను వ్యతిరేకించే వారికి లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ వేదికగా నిలుస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే లక్ష్మీనారాయణ తన పార్టీ ప్రకటనతో పాటుగా లక్ష్యాలు, ఎవరెవరు పార్టీలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు అనేది స్పష్టత వస్తే ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంచనాలపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.